రే నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి రియల్ ఎస్టేట్? బయట ల్యాండ్ రేట్లు హౌస్ రేట్లు ఎలాగున్నాయో నీకు తెలియదు అనుకుంటా. మనకొచ్చే జీతానికి మనం ఇన్వెస్ట్ చేయలేం, దానికి చాలా ఎక్కువ డబ్బులు కావాలి. ఎవరైనా సరే చాలా ఈజీగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చురా, డబ్బులు కట్టలే ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయమంటావమ్మా? లాటరీ టికెట్ కొని అది విన్ అయితే ఆ వచ్చే డబ్బులతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నావా? జోకా? పేర్లేదురా. సరే చెప్తా విను. మనం ల్యాండ్ లేదా హౌస్ మొత్తం కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఉండాలి, నేను కూడా ఒప్పుకుంటా. బట్ ఒక హౌస్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే కొనాలంటే అలా ఎలా కొంటాం రా? ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు మొత్తం మాకొద్దు, జస్ట్ ఒక చిన్న మొక్క మాత్రం కొందాం అనుకుంటున్నాం అంటే చెప్పు తీసుకొని కొడతాడు. ఎప్పుడైనా రైట్స్ గురించి విన్నావా? REITS, రైట్స్ గురించి విన్నావా ఎప్పుడైనా? రిట్స్? అదేదైనా కాలేజ్ పేరా? రైట్స్ స్టాండ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. బట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన డబ్బులు తీసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రైట్స్లో మన డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. రే, మన దగ్గర అంత డబ్బులు లేవు కదరా. మన దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? అంతేం అవసరం లేదురా, 10,000 రూపాయలు ఉన్నా సరే ఆఫీస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏంటి 10,000 రూపాయలతో ఆఫీస్ ప్రాపర్టీయా? ఆఫీస్ బాత్రూమ్ కూడా రాదు, 20-30 లక్షలు ఉండాలి. వైజాగ్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. అలాంటిది 10,000 రూపాయలతో ఆఫీస్ ప్రాపర్టీ అట? ఛాన్సే లేదు. కొండలు బాత్ టబ్బుల గురించి ఇప్పుడు ఎందుకులే, కానీ మనలాంటి చాలా మందికి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఉంటుంది, బట్ డబ్బులు ఉండవు కదా. సో మనలాగా చాలా మంది కొంచెం కొంచెంగా ఈ రైట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ చాలా మంది డబ్బులతో ఒక షాపింగ్ మాల్ ఆర్ ఆఫీస్ ప్రాపర్టీ కొంటారనమాట ఈ రైట్స్ వాళ్ళు. ఈ ఆఫీస్ ఆర్ మాల్ వల్ల వచ్చే రెంట్స్ ఇంకా అదర్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా, అదే మన అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు డివిడెండ్స్ కింద. ఒకవేళ నేను 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకో, నువ్వు 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఒకవేళ నాకు 4,000 రిటర్న్స్ వస్తే నీకు 2,000 రూపీస్ రిటర్న్స్ వస్తాయి. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తామో దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ వైజ్గా డివిడెండ్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా అవుతూ ఉంటుంది. మనం ఒక ప్రైస్లో కొంటాం రైట్స్ని, రేపొద్దున ఇంకోడెవడో ఎక్కువ ప్రైస్ కొంటాడు, తర్వాత ఇంకోడెవడో ఎక్కువ ప్రైస్ కొంటాడు. అలా క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా వస్తుంటుంది, డివిడెండ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓ, అలా అయితే నేను ఒక 20,000తో పెద్ద షాపింగ్ మాల్లోనే ఇన్వెస్ట్ చేసేయచ్చు అనమాట. బట్ ఆ షాపింగ్ మాల్స్లో ఉన్న షాప్స్కి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంటే నీకు షేర్ ఎక్కువ రాదు. స్టాక్స్లో అలా కాదనమాట. రైట్స్ అనేది జస్ట్ రెంటల్ ఇన్కమ్ టైప్. అంటే ఆ ల్యాండ్ మీద, ఆ ప్రాపర్టీ మీద, ఆ వచ్చిన రెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రేపొద్దున ఫ్యూచర్లో ఆ ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిందనుకో, ఆ ప్రాపర్టీ మీద రెంట్ బాగా పెరిగిందనుకో, నీకు మంచి లాభం వస్తుంది అనమాట. డివిడెండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ డివిడెండ్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి స్టాక్లో అప్రిషియేషన్, అంటే రైట్స్లో అప్రిషియేషన్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో నీకేం చెప్తున్నా అంటే, ఆ షాపింగ్ మాల్లో ఒక షాప్ ఏవైనా అద్దెకి తీసుకున్నప్పుడు అది ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా నీకు సంబంధం లేదు. రెంటల్ ఇన్కమ్లా డివిడెంట్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సూపర్. అయితే మా ఫ్రెండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, ఫాస్ట్గా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను వెంటనే వెళ్ళి 20,000 రూపాయలు దాచి ఇన్వెస్ట్ చేసి వస్తా. 20,000 కూడా అవసరం లేదురా. రైట్ స్కీమ్స్లో ఒక 10,000 50,000 ఉన్నా చాలు. అంతెందుకు, 300 రూపాయలకి 400 రూపాయలకి ఒక్కొక్క షేర్ కూడా దొరికేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్కీమ్స్ ఉంటాయి కదా, అలాగే దీంట్లో కూడా చాలా స్కీమ్స్ ఉంటాయా? చాలా రైట్స్ ఉంటాయిరా. ఫ్రెండ్స్, మీకు రైట్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పుకుంటూ వస్తాం ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది. అసలు రిట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి? గుడ్ క్వశ్చన్. ఒక్కొక్కటిగా చెప్తా, నోట్ చేసుకో. ఒకటి, రెంట్స్ వల్ల, కలెక్షన్స్ వల్ల స్టడీ డివిడెండ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి తోడు నువ్వు ఒక 300 రూపాయలకి ఒక రైట్ కొన్నావు అనుకో, అది రేపొద్దున 600కి వెళ్ళొచ్చు అనమాట. సో క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది కాబట్టి డబుల్ బెనిఫిట్స్. 2, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, గోల్డ్స్తో పాటు ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి టూల్, మంచి డైవర్సిఫికేషన్ ఉంటుంది. 3, సెబీ రెగ్యులేషన్స్ వల్ల అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, స్కామ్స్ లాంటివి జరగడానికి స్కోపే ఉండదు. సో నో రిస్క్స్. 4, లిక్విడిటీ. ఇది చాలా మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, మీ ఊర్లో ఒక పొలం ఉన్నదంటే అది అమ్మాలంటే ఒక 6 నెలలు టైం పట్టొచ్చు కదా. బట్ రైట్స్లో అలా కాదు. స్టాక్స్ లాగానే ఇవి కూడా ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. నువ్వు అమ్మాలనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు అనమాట, మార్కెట్ టైంలో వెళ్ళి అమ్మేసుకోవచ్చు. లిక్విడిటీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి నువ్వు సెల్ చేయాలి అనుకున్నప్పుడు బయర్స్ కూడా అప్పుడు ఉన్న ప్రైస్లోనే దొరుకుతూ ఉంటారు అనమాట. సూపర్. అయితే వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తా.
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పు. ఇందాక ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయిన రైట్స్ అని చెప్పాను కదా, చాలా ఉంటాయి. ఒక 3 చెప్తాను విను. 1 బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, 2 మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రైట్, 3 ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రైట్. ఇవి 3 మంచివి. స్మాల్ స్కేల్ అని, లార్జ్ స్కేల్ అని, మీడియం స్కేల్ అని ఇంకా చాలా వస్తూ ఉన్నాయి. సెబీ చైర్పర్సన్ సొంతంగా చెప్పారనమాట, ఫ్యూచర్ ఈ రైట్స్ బాగుంటాయి అని చెప్పి. అండ్ ఒకటి గుర్తుంచుకో, ఇలాంటివి ఏవైనా కొనాలంటే నీకంటూ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ ఎలా బై చేస్తూ ఉంటావో ఇవి కూడా అలాగే బై చేసుకుంటూ ఉండొచ్చు. నువ్వు కొన్నవి నీ డీమ్యాట్ అకౌంట్లో వచ్చేస్తాయి అనమాట. సూపర్ రా, క్లియర్గా అర్థమైపోయింది. త్వరలోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఒకసారి ప్రాపర్గా అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసాక మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ నచ్చిందా, నచ్చలేదా, అసలు అర్థం కాలేదా, ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. అలాగే మీకు చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఈ రైట్స్ ని ఎలా సర్చ్ చేయాలి, ఎలా బై చేయాలి అనేది ప్రాక్టికల్ గా చూపించాల్సిన అవసరం ఉంది అనుకుంటే కింద కామెంట్స్ లో పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా ఆ వీడియో చేస్తాం.